పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ముగిశాయి. భక్తులు 9 రోజుల పాటు దుర్గమ్మ తల్లిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించి అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. భక్తులు ప్రతిరోజు నిత్య ధూప దీప నైవేద్యాలను సమర్పిస్తూ అమ్మవారి వేదిక వద్ద అనేక సాంస్కృతిక కార్యక్రమాలు, కోలాటం, భజనలు చేస్తూ అమ్మవారిని పూజించి తన్మయులయ్యారు. ముగింపు సందర్భంగా గ్రామంలో పెద్ద ఎత్తున మహా అన్నదానాన్ని నిర్వహించారు. ఈ మహా అన్నదానంలో భక్తులు పాల్గొని ప్రసాదాన్ని స్వీకరించి అమ్మగారి అనుగ్రహ పాత్రులయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బొత్తాళ గౌరీశంకర్రావు మాట్లాడుతూ 9 రోజుల పాటు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలిచామని, మా గ్రామ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు మెండుగా ఉండాలని ఆయన ప్రార్థించామని తెలిపారు. సాయంత్రం జరిగే నిమజ్జన ఊరేగింపులో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేవీ నవరాత్రులలో అమ్మవారికి విశిష్ట సేవలను అందించిన భక్తులను సన్మానించి వారికి జ్ఞాపికలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొత్తాళ గౌరీశంకర్, వైస్ సర్పంచ్ కిషోర్, వర్తక సంఘ అధ్యక్షుడు బుడంకాయల వెంకట్రావు, వైశ్య సంఘ అధ్యక్షులు గుడ్ల హరిప్రసాద్, కాపు సంఘ నాయకులు కొనిస సూర్యం, దోస్తు మేరా దోస్త్ సభ్యులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. చిరు కానుకని అన్ని తోచిందిగా సర్పంచ్ గారిని కోరుతున్నాం. జై జై దుర్గా. గుమ్మలక్ష్మీపురం గ్రామ పంచాయతీలో ప్రజలు, వ్యాపారస్తులు అందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో ఈరోజు ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో దుర్గా నవరాత్రులని ప్రతిమను పెట్టించడం జరిగింది. అందులో భాగంగా ఈ 9 రోజులు కూడా చాలా చక్కగా ఉత్సవాలని జరిగాయి. కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా పాల్గొన్నారు. మరి ముఖ్యంగా ఈరోజు ముగింపు దినోత్సవం కాబట్టి 2000 మందితో భోజనాల కార్యక్రమం ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే మధ్యాహ్నం జరిగే అనుపోత్సవంలో కూడా గ్రామ ప్రజలు అలాగే భక్తులు 50 మంది పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కూడా తెలియజేస్తూ ఉన్నామండి. మరొకసారి గ్రామ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు గ్రామంలో మరిన్ని జరగాలని, హిందుత్వానికి సంబంధించిన మరెన్నో కార్యక్రమాలు గ్రామంలో జరుగుతాయి. అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై దుర్గా. జై. గుమ్మలక్ష్మీపురంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అనేవి చాలా చక్కగా అందరి సహకారంతో జరిగాయి. చాలా ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాలకి గ్రామ ప్రజలు, ముఖ్యంగా మహిళలు అందరూ కూడా సహకరించారు. ప్రతిరోజు కూడా మహిళలు సాయంత్రం 5 గంటల అయ్యేసరికి లలితా పారాయణం ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే వివిధ బృందాలతో పోరాటం కూడా నిర్వహించడం జరిగింది. అలాగే మంచి డివోషనల్ కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ ఈ 9 రోజుల పాటు నిర్వహించడం జరిగింది. ఆ విధంగా భక్తి ప్రపత్తులతో ఈ 9 రోజులు దుర్గమాతకి కొలవడం జరిగింది. రంప రవిశర్మ గారి ఆధ్వర్యంలో ధనుంజయ బ్రదర్స్ మాకు విగ్రహాన్ని అందించడం జరిగింది. ఆ విధంగా అందరూ సహకరించారు. కమిటీ సభ్యులు, సర్పంచ్ గారు అందరూ సహకారంతో ఇవి విజయవంతమయ్యాయి. కాబట్టి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తితో ఇక ముందు కూడా మనం ఆ విధంగా చేసుకోవాలని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. జై దుర్గమ్మ. జై జై దుర్గమ్మ.